హాయ్, వెల్కమ్ టు సోమశేఖర్ రెడ్డి జీకే క్లాసెస్. ఈరోజు మనం భారత జాతీయ కాంగ్రెస్ గురించి మాట్లాడుకుందాం. భారత జాతీయ కాంగ్రెస్ అనేది భారతదేశంలో అత్యంత పురాతనమైన రాజకీయ పార్టీ. భారత జాతీయ కాంగ్రెస్ కన్నా ముందు పొలిటికల్ అసోసియేషన్స్ అంటే రాజకీయ సంఘాలు మాత్రమే ఉన్నాయి, కానీ రాజకీయ పార్టీలు లేవు. భారత జాతీయ కాంగ్రెస్ను 1885 డిసెంబర్ 28న ఒక బ్రిటిష్ సివిల్ సర్వెంట్ అయినటువంటి అలన్ ఆక్టేవియన్ హ్యూమ్, సింపుల్గా చెప్పుకుంటే ఏవో హ్యూమ్, ఈ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది. అప్పటి బ్రిటిష్ వైస్రాయ్ పేరు లార్డ్ డఫ్రిన్. అయితే ఈ కాంగ్రెస్ అనే పదాన్ని సూచించిన వ్యక్తి ఎవరంటే దట్ పర్సన్ దాదాబాయి నౌరోజీ. ఎందుకంటే ఏవో హ్యూమ్ తన పొలిటికల్ గురువుగా రాజకీయ గురువుగా ఎవరిని చెప్పుకునేవారంటే దాదాబాయి నౌరోజీని. కాబట్టి దాదాబాయి నౌరోజీ గారే కాంగ్రెస్ అనే పదాన్ని సూచించడం జరిగింది. అలా ఏర్పడినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి సమావేశాన్ని 1885లో ముంబైలోని గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి 72 మంది ప్రతినిధులు హాజరు కావడం జరిగింది. ఆంధ్ర ప్రాంతం నుంచి తెలుగు వ్యక్తి హాజరైన వ్యక్తి ఎవరంటే పనపాక ఆనందాచార్యులు. అలా భారత జాతీయ కాంగ్రెస్ రెండవ సమావేశానికి దాదాబాయి నౌరోజీ అధ్యక్షత వహించారు. ఆ తర్వాత మూడో సమావేశానికి బద్రుద్దీన్ త్యాబ్జీ అధ్యక్షత వహించి ఈ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షత వహించిన మొట్టమొదటి ముస్లింగా ఆయన రికార్డు సాధించారు. ఆ తర్వాత వచ్చేస్తే భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన మొట్టమొదటి విదేశీయుడు లేదా బ్రిటిష్ వ్యక్తి ఎవరంటే జార్జ్ యూల్. 1888లో ఆయన అధ్యక్షత వహించారు. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షత వహించిన మొట్టమొదటి మహిళ అనీ బెసెంట్. 1970లో అనీ బెసెంట్ అధ్యక్షత వహించారు. అయితే భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన మొట్టమొదటి భారతీయ మహిళ సరోజినీ నాయుడు 1925. భారత జాతీయ కాంగ్రెస్ మొట్టమొదటిసారిగా ఎప్పుడు చీలిపోయిందంటే మితవాదులు ఎప్పుడు చీలిపోయారు? 1907 సూరత్లో. అప్పటి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు ఎవరంటే ఆయన పేరు రాస్ బిహారీ ఘోష్. మళ్ళీ ఎప్పుడు కలిసిపోయారు? లక్నోలో 1916లో కలిసిపోవడం జరిగింది. అప్పుడు అధ్యక్షుడు ఏసీ మజుందార్. తర్వాత మహాత్మా గాంధీ అధ్యక్షత వహించింది ఒకే ఒక సమావేశానికి 1924 బెల్గాం. సుభాష్ చంద్రబోస్ 2 సంవత్సరాలు అధ్యక్షత వహించాడు 1938 అండ్ 39. 1938లో 39లో సుభాష్ చంద్రబోస్ 2 సార్లు అధ్యక్షత వహించడం జరిగింది. అత్యంత ఎక్కువసార్లు అధ్యక్షత వహించిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. భారతదేశానికి స్వాతంత్రం లభించినప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు జేబీ కృపలాని. కాబట్టి ఆనాడున్న భారత జాతీయ కాంగ్రెస్లోనే ఎన్నో పార్టీలు తర్వాత కాలం ఆవిర్భవించాయి. అందులో ప్రధానమైన పార్టీ కాంగ్రెస్ ఇందిరా.